వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో ఫోర్త్ సెమ్ కంప్యూటర్స్, డేటా కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ సంబంధించిన టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం నేర్చుకుందాం. సో మీకు యూనిట్ వైజ్గా యూనిట్కి 3 క్వశ్చన్లు చొప్పున చెప్పడం జరుగుతుంది. 5 యూనిట్లు కలిపి మీకు 15 క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. ఈ 15 క్వశ్చన్స్ మీరు ఫాలో అయినట్లయితే ఈజీగా 50 వరకు వచ్చేవచ్చు. చాలా సింపుల్, ఓకేనా. సో మీకు పీడిఎఫ్లో మాత్రం మీకు నియర్లీ యూనిట్కి 6 క్వశ్చన్స్ చొప్పున ఉంటాయి ఇంటూ 5 యూనిట్స్. అంటే మీకు పీడిఎఫ్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరైతే 60+ చదువుతారో వాళ్ళకి ఇవి యూజ్ అవుతాయి. సో ఈ 15 క్వశ్చన్స్ ఎవరికంటే సో 45+ అంటే ఈజీగా పాస్ అయిపోతాం అనుకునే వాళ్ళ కోసం మాత్రమే ఈ 15 క్వశ్చన్స్. సో ఈ 15 క్వశ్చన్స్ యొక్క క్లాస్ ఉంటుంది, మీకు 30 క్వశ్చన్స్ పీడిఎఫ్ అనేది ఉంటుంది, ఓకే. సరే, ఫస్ట్ యూనిట్ చూసుకుందాం. ఫస్ట్ యూనిట్లో ది టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ కంప్యూటర్ నెట్వర్క్, దాని యొక్క అప్లికేషన్స్. అసలు కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంటి, దానిలో అప్లికేషన్స్ని మనకి అడిగాడు. కంప్యూటర్ నెట్వర్క్ అంటే సింపుల్గా మనం ఒకటి అర్థం చేసుకోవాలన్నా, సో మనము యాక్చువల్గా ఏవైనా కంపెనీస్ని చూసినప్పుడు కంపెనీస్ సిస్టమ్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. 20-30 ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు, ఓకేనా. ఫస్ట్ ఎంప్లాయ్ చేసిన పనిలో ఒక ఫైల్ ఉంది ఆయన దగ్గర. ఈ 30th ఎంప్లాయీకి ఆ ఫైల్ కావాలి. ఫైల్ పట్టుకొని వెళ్ళరండి, ఆ ఫైలు అక్కడి నుంచి ఆటోమేటిక్గా ఇక్కడ షేర్ అవుతుంది. అంటే సిస్టమ్స్లో మన కంప్యూటర్ కానీ ల్యాప్టాప్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, నెట్వర్క్. మీకు ఎవరికైనా ల్యాప్టాప్ ఉంటే ఓపెన్ చేయండి, ఫైల్ మేనేజర్లో లాస్ట్లో ఒక సెక్షన్ ఉంటుంది, నెట్వర్క్ అనే ఒక సెక్షన్. ఆ నెట్వర్క్ మీద క్లిక్ చేస్తే ఒకే వైఫైకి 30 డివైస్లు కనెక్ట్ అయి ఉంటాయి. ఆ 30 డివైస్లకు కూడా ఇతను చేస్తున్న ఫైల్ అతని దగ్గర ఉంటుంది, ఇతను చేసిన ఫైల్ ఇతని దగ్గర ఉంటుంది, ఇతను చేసింది అతని దగ్గర ఉంటుంది. అంటే ఏ పర్సన్ చేసినా 30 మెంబర్స్ దగ్గర ఆ ఫైల్స్ అన్నీ ఉంటాయి. సో దాన్నే కంప్యూటర్ నెట్వర్క్ అంటారు. సో మీకు ఈజీగా అర్థం కావాలంటే ఇక్కడ మేము మీ క్లాస్ చెప్పడం కోసం 4 సిస్టమ్స్ని యూజ్ చేస్తున్నాం, ఓకేనా. సో ఈ సిస్టంలో ఉన్న ఫైల్ ఇది సిస్టమ్ 1, 2, 3, 4 4 సిస్టమ్స్ ఉన్నాయి. సిస్టమ్ 1లో మీరు వెనక్కి చూస్తున్న పీడిఎఫ్ ఉందనుకుందాం. నేను క్లాస్ చెప్పడానికి ఇక్కడికి ఆ ఫైల్ రావాలి, అప్పుడు నేను అక్కడి నుంచి ఫార్వర్డ్ చేయనండి. సో ఇక్కడే నాకు వైఫై కనెక్ట్ అయి ఉంటుంది, చూడండి వైఫై కనెక్ట్ అయి ఉంది. ఈ వైఫైతో ఆ సిస్టమ్ ఆ సిస్టమ్ ఆ సిస్టమ్ ఆ సిస్టమ్ 4 సిస్టమ్స్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇప్పుడు అందులో ఉన్న ఫైల్ని నేను ఫార్వర్డ్ చేయక్కర్లేదు, వైఫై కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఫైల్ మేనేజర్లో ఒక్కసారి మీకు చూపించడం కోసం, మీకు అర్థం అవడం కోసం చూపిస్తున్నాను. ఫైల్ మేనేజర్లో ఇదిగోండి కనిపిస్తుందా, కొద్దిగా ఒక్కసారి చూడండి. నెట్వర్క్ అనే సెక్షన్ కనిపిస్తుందా, నెట్వర్క్ నెట్వర్క్ ఈ సెక్షన్ నుంచి, ఈ నెట్వర్క్ అనే సెక్షన్ నుంచి మొత్తం డివైసెస్ ఎన్ని కనెక్ట్ ఉన్నాయో అన్నిటి యొక్క పీడిఎఫ్లన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి, అన్ని ఫైల్స్ కూడా ఇక్కడికి వచ్చేస్తాయండి, ఓకేనా. మీకు అర్థం కావడానికి చూపించాను. ఇది నెట్వర్క్, దీన్నే కంప్యూటర్ నెట్వర్క్ అంటారండి. నెట్వర్క్ అనే సెక్షన్ మీద మేము క్లిక్ చేస్తే మొత్తం 4 సిస్టమ్స్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా నెట్వర్క్ అనే సిస్టమ్ దగ్గర ఉంటాయి. సో నువ్వు ఆ సిస్టమ్కి సంబంధించిన ఫైల్ ఓపెన్ చేయొచ్చు, ఆ సిస్టమ్కి సంబంధించిన ఫైల్ ఓపెన్ చేయొచ్చు, ఈ సిస్టమ్కి సంబంధించిన ఫైల్ కూడా నువ్వు ఇందులో ఓపెన్ చేసేవచ్చు. సో అంటే ఒక నెట్వర్క్తో ఈ కంప్యూటర్స్ అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. అంటే ఒకరి దగ్గర ఉన్న ఫైలు మిగతా టీం మెంబర్స్ అందరి దగ్గర కూడా ఆ ఫైల్ ఉంటుంది. ఎవరు ఫార్వర్డ్ చేయలేదు, ఎవరు కాపీ పేస్ట్ కూడా చేయలేదు, ఒకరి దగ్గర ఉన్న ఫైలు అందరి దగ్గర ఉంటుంది. దాన్నే కంప్యూటర్ నెట్వర్క్ అంటారు, దాన్నే చెప్పాడు. ద వరల్డ్ మోడల్ ఆఫ్ ఎ సింగిల్ కంప్యూటర్ సర్వింగ్ ఆల్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ కాంపిటీషన్ నీడ్స్ హ్యాస్ బీన్ రీప్లేస్డ్ బై. ఏం లేదన్న, ఒకప్పుడు ఈ పద్ధతి ఎలా ఉండేది అంటే, ఒక కంప్యూటర్లో ఏదైనా నువ్వు పనిచేస్తే ఆ కంప్యూటర్కి ఒక హార్డ్ డిస్క్ ఉంటుంది. సో నువ్వు ఆ పనిని హార్డ్ డిస్క్ కాపీ చేస్తావు, హార్డ్ డిస్క్ని ఇంకొకరికి ఇచ్చాను, వాడి సిస్టంలో పేస్ట్ చేసుకున్నాడు. హార్డ్ డిస్క్ మీరు చూస్తున్న ఈ ప్యానల్కి తగిలించాను, దీంట్లో పేస్ట్ చేశాను. హార్డ్ డిస్క్ని ఇంకొక పర్సన్కి ఇచ్చాను, ఆ పర్సన్ సేవ్ చేసుకోండు. సో అంటే ఒక కాపీని ఇంకొక డివైస్ని యూజ్ చేసి వేరే వేరే సిస్టమ్స్కి పంపిస్తున్నాం. అది పాత పద్ధతి. ఇప్పుడు పద్ధతి ఇట్ బీ రీప్లేస్డ్ బై ఒకటే కంప్యూటర్, లార్జ్ నెంబర్ ఆఫ్ సపరేట్ బట్ ఇంటర్ కనెక్టెడ్ కంప్యూటర్స్. ఒక్క కంప్యూటర్లో నువ్వు పనిచేస్తున్నావు, నేను ఆ కంప్యూటర్లో పనిచేస్తున్నాను, కానీ నేను చేస్తున్న పనిని ఈ కంప్యూటర్లో ఉన్నాడు కూడా చూడొచ్చు. అంటే ఈ 2 కంప్యూటర్స్ కూడా ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉన్నాయి. మీకు ఇటు సైడ్ ఉంటుంది మాకు ఇంటర్నెట్. సో ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉన్నాయి. అందుకు ఇక్కడ చేసిన పని, ఇక్కడ చేసిన పని, ఇక్కడ చేసిన పని, ఇక్కడ చేసిన పని, ఈ పనులన్నీ కూడా ఈ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటాయి, ఓకేనా. సో అంటే అక్కడ ఏం చేస్తానో నేను ఇక్కడి నుంచి చూడొచ్చు, ఇక్కడ ఏం చేస్తానో నేను ఇక్కడి నుంచి చూడొచ్చు. సో ఈ విధంగా ఒకే సిస్టమ్, ఒక సిస్టంలో ఉన్న పనిని ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నిట్లో కూడా ఆ పనిని నువ్వు చేయొచ్చు. దాన్నే కంప్యూటర్ నెట్వర్క్స్ అంటారు. అర్థమైందా, క్లియర్ అయిందా, డౌట్ ఏమైనా ఉందా, క్లియర్ కదా, ఓకే.
నెక్స్ట్ ఓకే, దీని యొక్క అప్లికేషన్స్ అడిగాడు. ఫస్ట్ బిజినెస్ అప్లికేషన్స్ చూద్దాం. బిజినెస్లో ఇది ఎలా ఉపయోగపడుతుంది. ద గోల్ ఈజ్ రీసోర్స్ షేరింగ్. ఓకేనా, బిజినెస్లో అంటే ఇప్పుడు సంథింగ్ ఏదైనా ఒక డెల్ అనే కంపెనీ ఉంది, హెచ్పి అనే కంపెనీ ఉంది, లేదా ఒక పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. సో ఆ కంపెనీస్లో వేల కొద్ది ఎంప్లాయీస్ ఉంటారు. ఒక బ్లాక్కి 150 ఎంప్లాయీస్ ఉన్నారు అనుకుందాం. ఆ బ్లాక్లో ఫస్ట్ ఎంప్లాయ్ చేసింది 150 ఎంప్లాయీకి కూడా తెలుస్తుంది. ఎలాగా? కంప్యూటర్ నెట్వర్క్స్ ఇంటర్ కనెక్టెడ్, మొత్తం కూడా ఒకే ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఆ ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉండడం వల్ల మొదటోడు ఏం చేస్తాడో ఆ 150 వాడికి కూడా తెలుస్తుంది. సో దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. రీసోర్స్ షేరింగ్ టు మేక్ ఆల్ ప్రోగ్రామ్స్ ఎక్విప్మెంట్ ఎస్పెషల్లీ డేటా అవైలబుల్ టు ఎనీ వన్ ఆన్ ద నెట్వర్క్. ఆ నెట్వర్క్లో ఉన్న ఈ 150 మందిలో ఇప్పుడు నేను ఏ అనేవాడిని నాన్న, 150 మంది ఉన్నాను నన్ను ఇక్కడ. ఓకే, నేను చేస్తున్న పనిని నెట్వర్క్ ఎంతమంది కనెక్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ తెలిసిపోద్ది. అదే చెప్పాడు ఫస్ట్ పాయింట్లో. సో రీసోర్స్ షేరింగ్ అంటే నీ దగ్గర ఉన్న డేటాని షేర్ చేయడం కానీ, డేటా షేరింగ్ కానీ, నీ దగ్గర ఉన్న రీసోర్సెస్ ఏవైనా అంటే పిక్స్ కానీ, ఇమేజెస్ కానీ, వీడియో ఫైల్స్ కానీ, వీటిని రీసోర్సెస్ అంటారు. డేటాని కానీ, ప్రోగ్రామ్స్ని కానీ నువ్వు ఇంటర్ కనెక్టెడ్ ఏదైతే ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉన్నాయో సో వాళ్ళందరికీ కూడా ఈజీగా షేర్ అయిపోతాయి. ఇది మెయిన్ అప్లికేషన్ వితౌట్ రిగార్డింగ్ టు ఫిజికల్ లొకేషన్ ఆఫ్ ద రిసోర్స్ ఆర్ ద యూజర్. అంటే ఎక్కడి నుంచి కాపీ చేసిన ఐటెము 150 వాడికి వెళ్ళాలంటే నువ్వు ఫిజికల్ ఎక్విప్మెంట్ అంటే హార్డ్ డిస్క్ కానీ, ఎస్ఎస్డి కానీ, హెచ్డిడి కానీ పట్టుకొని నువ్వు వెళ్ళి ఇవ్వక్కర్లేదు. వాడు ఎక్కడున్నాయి 150 మంది అంటే ఎక్కడ ఉంటాడు? ఏదో 5 రూమ్లో ఉన్నాడు, నేను ఫస్ట్ రూమ్లో ఉన్నాను, నేను ఫస్ట్ రూమ్లో ఒక పని చేశాను, 5 రూమ్ ఉన్నోడికి ఆ పని వెళ్ళాలి. అప్పుడు నేను హార్డ్ డిస్క్ పట్టుకుని వెళ్తానంటే పని అవ్వదు. సో అక్కడ ఏం జరుగుతుందంటే ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ని యూజ్ చేస్తారు. ఇక్కడ చేసిన పనిని సింపుల్గా అతను ఓపెన్ చేసుకుంటాడు అక్కడ. ఓకే, అదే చెప్పాడు. ఫిజికల్ రిసోర్స్ చేత్తో కానీ ఫిజికల్గా నీకు కనిపిస్తున్న ఏ దాంతో కూడా నువ్వు పట్టుకుని వెళ్ళవు. ఆటోమేటిక్గా ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటుంది, డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఫిజికల్ రిసోర్సెస్ ఏది వాడవు, హార్డ్ డిస్క్ కానీ, మెమరీ కార్డ్ కానీ దేన్ని వాడవు. ఓకే, నెక్స్ట్ అండ్ ఆబ్వియస్ వైడ్ స్ప్రెడ్ ఎగ్జాంపుల్స్ ఇది హ్యావింగ్ ఏ గ్రూప్ ఆఫ్, చాలా ఉన్నాయి ఇందులో ఎగ్జాంపుల్స్. కామన్ ప్రింటర్, మీరు దీన్ని ఎక్కువగా ఎక్కడ చూస్తారంటే బ్యాంక్స్లో చూస్తారు. బ్యాంకులో ఒకరి దగ్గర ప్రింటర్ ఉంటుంది. బ్యాంకులో ఒక పర్సన్ దగ్గర మాత్రమే, ఒక ఎంప్లాయీ దగ్గర మాత్రమే ప్రింటర్ ఉంటుంది. కానీ ఆ రిమైనింగ్ 6 ఎంప్లాయీస్ కూడాను ఏదైనా తనకు ఫైల్ కావాలంటే అక్కడి నుంచే ప్రింట్ కూడా వేస్తారు. ఇక్కడ ప్రింటర్కి ప్రింట్ వచ్చింది. ఎలాగా? ఈ ప్రింటర్కి ఈ సిస్టమే కనెక్ట్ అయి ఉంటుంది. కానీ క్యాబిన్ 4లో ఒక ఆయన ఉన్నాడు. క్యాబిన్ 4లో ఉన్న ఆయనకి ప్రింట్ కావాలి, క్యాబిన్ 1లో ప్రింటర్ ఉంది. అప్పుడు ఏం చేస్తాడు? ఇంటర్నెట్తో ఇవన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఇంటర్నెట్లో నుంచి ఫైల్ షేరింగ్ నుంచి అక్కడి నుంచి మనకి ఏం చేస్తాడంటే ప్రింటర్కి ఆప్షన్ ఇస్తాడు. అప్పుడు 4వ ప్రింటర్కి ఆప్షన్ ఇచ్చినా ప్రింట్ అవుతాయి, 3వ ప్రింట్కి ఆప్షన్ ఇచ్చినా ప్రింట్ అవుతాయి, 2వ ఇచ్చినా అవుతాయి. ఎలాగా? కంప్యూటర్ నెట్వర్క్ని యూజ్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని అక్కడ 4వ నీకు ప్రింట్ ఇచ్చినా ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. ఓకేనా? సో అది మెయిన్ అప్లికేషన్. ప్రింటర్ కామన్ ప్రింటర్ ఉంటుంది అందరికీ, సో అలా యూజ్ చేయొచ్చు. సో ఇండివిజువల్గా నువ్వు చూసుకుంటే ప్రైవేట్ ప్రింటర్ ఉంటుంది, నీ ఇంట్లో నువ్వు ఒక్కడిగా యూజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ హై వాల్యూమ్ నెట్వర్క్ ప్రింటర్ ఈజ్ ఆఫన్ చీపర్, ఫాస్టర్ అండ్ ఈజియర్ టు మెయింటైన్ దాని లార్జ్ కలెక్షన్. ఏం లేదన్న. సో ఇప్పుడు 5 ఎంప్లాయీస్ ఉన్నారు కదా, బ్యాంక్ ఎంప్లాయీస్, మనిషికి ఒక ప్రింటర్ పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది గవర్నమెంట్కి? చాలా ఎక్కువ ఖర్చు అయిపోతుంది. సో అందుకేం చేస్తారు, 5కి ఒకటే ప్రింటర్ ఇస్తాడు. మన బ్యాంక్ బుక్స్ ప్రింట్ చేసుకుంటాం కదా, అక్కడే ఉంటుంది ప్రింటర్. వాడికి అప్లికేషన్ కావాలన్నా ఆ ప్రింటర్కే వస్తుంది. బ్యాంక్ బుక్ అప్డేట్ చేయాలని అదే ప్రింటర్కి వస్తుంది, ఇంకే పని చేయాలని అదే ప్రింటర్కి వస్తుంది. సో ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే పని వేగం పెరుగుతుంది, కాస్ట్ కూడా తగ్గిపోతుంది అని చెప్తూ వచ్చాడు. ఓకేనా? ఇవన్నిటికి కారణం ఏంటి? కంప్యూటర్ నెట్వర్క్. అన్ని సిస్టమ్స్ కూడా ఒకే నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉంటాయి, ఒకే సర్వర్కి కనెక్ట్ అయి ఉంటాయి. అలా ఉండడం వల్ల ఏ పర్సన్ ప్రింట్ ఇచ్చినా ఇదే ప్రింటర్కి వస్తుంది. ఆ 5గురిలో ఏ ఎంప్లాయీ ఇచ్చినా సరే ఇదే ప్రింటర్కి వస్తాయి. సో ఇది ఫస్ట్ బిజినెస్ అప్లికేషన్. ఓకే, బిజినెస్ అప్లికేషన్ ఫస్ట్ అప్లికేషన్ ఏంటి? డేటాని షేర్ చేయొచ్చు వితౌట్ ఫిజికల్ అప్లికేషన్. అంటే నువ్వు మెమరీ కార్డ్ కానీ హార్డ్ డిస్క్ కానీ యూజ్ చేయకుండా ఫైల్స్ని, రీసోర్సెస్ని, ఫైల్స్ని, డేటాని షేర్ చేయొచ్చు ఫస్ట్ అప్లికేషన్. రెండో అప్లికేషన్ ఇన్ బ్యాంక్స్ లేకపోతే ఇంకెందులో అయినా. సో అందరికీ ఒక కామన్ ప్రింటర్ ఉంటుంది, అక్కడ కూడా కంప్యూటర్ నెట్వర్క్నే పనిచేస్తుంది. నెక్స్ట్ నాన్న, ఇన్ దిస్ సింప్లెస్ట్, ఇంకా సింపుల్గా చెప్పాలంటే వన్ కెన్ ఇమేజిన్ ఏ కంపెనీ. ఒక కంపెనీని ఇమేజిన్ చేసుకో. ఇన్ఫర్మేషన్ సిస్టమ్ యాజ్ కన్సిస్టింగ్ 1 or more డేటాబేసెస్.
సో ఒక కంపెనీని వాడు మనకి ఎగ్జాంపుల్గా తీసుకోమన్నాడు. ఒక కంపెనీని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆ కంపెనీలో ఒక సిస్టమ్ లేదా ఒక డేటాబేస్ ఉంది. ఓకేనా, ఒకటిలా అంతకని డేటాబేస్లు ఉన్నాయి. ఓకే, కంపెనీ ఇన్ఫర్మేషన్ అందులో ఉంది. సమ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ నీడ్ టు యాక్సెస్ దెన్. సో కొంతమంది ఎంప్లాయీస్కి దాని యాక్సెస్ కావాలి. ఓకే, ఏంటి, ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ డేటాబేస్ ఉన్నాయి, అందులో కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, కొంతమంది ఎంప్లాయీస్కి ఆ ఇన్ఫర్మేషన్ కావాలా. అప్పుడు ఏంటి, ఇన్ దిస్ మోడల్ ఇలాంటప్పుడు డేటా అనేది ఒక పవర్ఫుల్ కంప్యూటర్లో సేవ్ చేస్తారు. డేటా అనేది ఒక పవర్ఫుల్ కంప్యూటర్స్లో సేవ్ చేస్తారు. దాన్ని సెర్వర్ అంటారు. ఏంటి చూడు, డేటాని ఒక పవర్ఫుల్ కంప్యూటర్లో స్టోర్ చేస్తారు, దాన్ని సెర్వర్స్ అని పిలుస్తారు. వీటిని యాక్చువల్గా సెంట్రల్ హౌస్ అండ్ మెయింటైన్డ్ బై ఏ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. ఈ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో, సో మీరు చాలాసార్లు సర్వర్స్ చూసే ఉంటారు, మూవీస్లో కూడా ఎక్కువ చూపిస్తుంటారు. హ్యాకింగ్ సంబంధించిన మూవీస్లో మీకు ఎక్కువగా లైట్లు ఎలిగాగుతుంటాయి, వాటినే సర్వర్స్ అంటారు అంతే. ఓకేనా, సరే, ఓకే. సో హై పవర్ఫుల్ కంప్యూటర్స్లో ఈ డేటా మొత్తం స్టోర్ అయి ఉంటుంది. సో దీన్ని నువ్వు మెయిన్లీ అడ్మినిస్ట్రేటర్ మాత్రమే దీన్ని మెయింటైన్ చేస్తాడు. ఎవరు పడితే వాళ్ళు ఆ రూమ్కి వెళ్ళడానికి అలా ఉండదు. ఓకే, ఇన్ కాంట్రాస్ట్ అలాంటప్పుడు ఎంప్లాయీస్ సింపుల్ మిషన్స్ కాల్డ్ క్లయింట్స్ ఆన్ దే డెస్క్స్ విత్ విచ్ దే యాక్సెస్ రిమోట్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రెడ్ షీట్స్. ఏం లేదు నాన్న, ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఆ సర్వర్స్లో కంపెనీ ఇన్ఫర్మేషన్ ఉంది, ఎంప్లాయీస్కి దాని నుంచి కొంత ఇన్ఫర్మేషన్ కావాలా. అప్పుడు ఆ సర్వర్ యొక్క లాగ్ కానీ సర్వర్ యొక్క కీ కానీ ఎవరి దగ్గర ఉంటుంది, అడ్మినిస్ట్రేటర్ దగ్గర మాత్రం ఉంటుంది. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళ డెస్క్ మీదకి క్లయింట్స్ ఎంప్లాయీస్ ఏవైతే ఉన్నారో వాళ్ళు సింపుల్గా వాళ్ళు యూజ్ చేసే టర్మ్ క్లయింట్స్ అనే టర్మ్ యూజ్ చేసుకుని వాళ్ళ డెస్క్ మీద వాళ్ళు రిమోట్ యాక్సెస్ తీసుకుంటారు. రిమోట్ యాక్సెస్ అంటే నువ్వు మొత్తాన్ని యాక్సెస్ చేయలేవు, సర్వర్ మొత్తాన్ని నువ్వు యాక్సెస్ చేయలేవు. సర్వర్లో కొంత ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది, దాన్ని ఎవరు ముట్టడానికి అవ్వదు. సో ఏదైతే అందరికీ షేరబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో సర్వర్లో, దాన్ని మాత్రమే రిమోట్ యాక్సెస్ ఇస్తారు. సో అలాంటివి ఏంటి, స్ప్రెడ్ షీట్స్, కంపెనీకి సంబంధించిన స్ప్రెడ్ షీట్స్, దే ఆర్ కన్స్ట్రక్టింగ్ సమ్ టైమ్స్. ఏం లేదు, సో కన్స్ట్రక్టింగ్ ద క్లయింట్ అండ్ సర్వర్ మిషన్స్ ఆర్ కనెక్టెడ్ బై ఏ నెట్వర్క్ యాజ్ ఇలస్ట్రేటెడ్ ఫిగర్. ఏం లేదు నాన్న, ఇక్కడ రిమోట్ యాక్సెస్ నువ్వు తీసుకున్నావు. ఓకేనా, సో అక్కడ నీకు స్ప్రెడ్ షీట్స్ కానీ ఎక్సెల్ షీట్స్ కానీ వర్డ్ షీట్ కానీ నీకు కావాలి. సో నువ్వు సర్వర్ నుంచి వర్డ్ షీట్ని డౌన్లోడ్ చేసుకున్నావు. అది ఎలా పనిచేస్తుందని పిక్చర్ రూపంలో చూపించాడు అంతే. అది పిక్చర్ రూపంలో చూపించాడు. ఇదిగోండి, ఇది ఒక కంప్యూటర్ నెట్వర్క్, ఇంటర్నెట్. ఇది మన మన ఇంట్లో ఉంటుంది కదా, ఫైబర్ ఉందా ఎవరికైనా, ఫైబర్ ఇంటర్నెట్ ఉంటుంది. సో అది ఫైబర్ అనుకోండి, ఇలా ఉంటాయి కదా, రెండు కొమ్ములు ఉంటాయి, ఇది ఫైబర్ ఇంటర్నెట్ అనుకున్నాను. ఓకే, సరే, ఇది నేను ఎంప్లాయీ నాన్న, ఇతను నా క్లయింట్ నాన్న, ఇది నా కంపెనీ సర్వర్ నాన్న. ఇప్పుడు నా కంపెనీ సర్వరు నేను నా క్లయింట్ నెట్వర్క్ కనెక్ట్ అయి ఉన్నాం, ఇంటర్నెట్కి ఫైబర్కి, ఇంటర్నెట్ అనకూడదు, నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉన్నాం. ఓకే, సో ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ నాకు కావాలి, ఇక్కడి నుంచి ఒక ఎక్సెల్ షీట్ కావాలి నాకు, ఇక్కడి నుంచి ఒక ఎక్సెల్ షీట్ కావాలి నాకు. ఓకే, సో ఈ ఎక్సెల్ షీట్ కోసం నేను ఏం చేశానంటే, ఈ నెట్వర్క్ కనెక్ట్ అయ్యాను, నెట్వర్క్ కనెక్ట్ అయ్యి సర్వర్లోకి వెళ్ళాను, నెట్వర్క్ కనెక్ట్ అయ్యి సర్వర్లోకి వెళ్ళాను. నాకు కావాల్సిన ఎక్సెల్ షీట్ని నేను తీసుకున్నాను, తీసుకొని అదే ఎక్సెల్ షీట్ని క్లయింట్కి పంపించాను. ఈ విధంగా పని జరుగుతుందని చెప్పాడు అంతే. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి ఒక సర్వర్ ఉంది, ఎంప్లాయీ ఉన్నాడు, క్లయింట్ వచ్చాడు, ఈ ఎంప్లాయీ రిమోట్ యాక్సెస్ తీసుకున్నాడు అడ్మినిస్ట్రేటర్ దగ్గర నుంచి, తీసుకుని వాడికి కావాల్సిన ఎక్సెల్ షీట్ కానీ స్ప్రెడ్ షీట్ కానీ తీసుకొని అది క్లయింట్కి చూపించాడు. ఓకేనా, ఇంతే, ఒక చిన్న కథ ఎగ్జాంపుల్ ఇది. ఓకే, నెక్స్ట్ నాన్న. సో ఇంతవరకు మనం బిజినెస్ అప్లికేషన్స్ చూసాం, బిజినెస్లో ఎలా యూజ్ అవుతుంది ఈ కంప్యూటర్ నెట్వర్క్ అనేది. ఇప్పుడు మనం హోమ్ అప్లికేషన్స్, మన ఇంట్లో ఎలా పనిచేస్తుందని చూద్దాం. ఇంటర్నెట్ యాక్సెస్ ప్రొవైడ్స్ హోమ్ యూజర్స్ విత్ కనెక్టివిటీ టు రిమోట్ కంప్యూటర్స్. సో ఎవరికైనా సరే ఇంట్లో రెండు సిస్టమ్స్ కానీ, ఫోను ల్యాప్టాప్ కానీ, ల్యాప్టాపు పీసీ కానీ ఇలా ఉంటాయి ఇంట్లో. అంటే నువ్వు ఇంటర్నెట్ పెట్టుకోవడం అంటే ఉట్టిని పెట్టుకోరు కదా, ఆ సిస్టమ్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ యూజ్ చేసిన వాళ్ళు ఇంటర్నెట్ పెట్టుకుంటారు. వాళ్ళు ఏదైతే ఇంటర్నెట్ యాక్సెస్ ఉందో ఇంట్లో, ఇంటర్నెట్ యాక్సెస్ ప్రొవైడ్స్ home users with connectivity to remote computers. As with companies, home users can access information, communicate with other people and buy products and services with e-commerce. ఏం లేదు నాన్న,
ఇంట్లో ఈ కంప్యూటర్ నెట్వర్క్ ఎలా పనిచేస్తుంది అంటే, సో కంపెనీస్ కానీ మన ఇంట్లో కానీ ఎలాగంటే ఈజీగా ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయడానికి ఈ కంప్యూటర్ నెట్వర్క్ యూజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏం చెప్పాడంటే ఈ కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, షాప్సీ ఇలాంటివి మింత్రా ఇలాంటి సైట్స్లో నువ్వు ఒక ప్రోడక్ట్ని బై చేసావు ల్యాప్టాప్లో బై చేశాను. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నా ముందు ఒక ల్యాప్టాప్ ఉంది. ఆ ల్యాప్టాప్లో నేను ఒక మంచి ప్యాంట్ బుక్ చేశాను. ఓకేనా, పక్కన పెట్టు. ఫోన్లో అదే నెంబర్తో లాగిన్ అయ్యాను. సో ఇప్పుడు మీకు అదే నెంబర్తో లాగిన్ అయినప్పుడు ఇక్కడ ఆ ప్రోడక్ట్ చూపిస్తుందా చూపించదా? సిస్టంలో ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేశాను నాన్న, ఒక మంచి ప్యాంట్ బుక్ చేశాను నా నెంబర్తో. ఓకేనా, సో ల్యాప్టాప్ క్లోజ్ చేశాను, నేను ఎక్కడో బయట ఉన్నాను, ఆర్డర్ వచ్చింది. అప్పుడు ఫ్లిప్కార్ట్ నా ఫోన్లో ఓపెన్ అవుతుందా లేదా? నా ఫోన్లోనే ఓపెన్ అవుతుంది, ల్యాప్టాప్లోనే ఓపెన్ అవుతుంది. ఎలాగలాగా? ఫోన్కి ల్యాప్టాప్ కనెక్షన్ కూడా ఉండదు. ఫోన్కి ల్యాప్టాప్ వైరెట్ పెట్టలేదు. ఫోన్లోనే అదే ఫ్లిప్కార్ట్ అదే నెంబరు, ఇక్కడ సేమ్ ల్యాప్టాప్లో కూడా అదే నెంబరు, అదే ఫ్లిప్కార్ట్ ఓపెన్ అయింది, అదే ఆర్డర్ చూపిస్తుంది. ఎలాగా? ఈ నీకు ఏదైతే ఫ్లిప్కార్ట్ సిస్టంలో ఉందో, ల్యాప్టాప్లో ఉందో, నీ ఫోన్లో ఉందో, ఇవన్నీ కూడా ఒక సర్వర్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఆ సర్వర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కాబట్టి సో నీకు అందులోనే చూపిస్తుంది, ఇందులోనే చూపిస్తుంది. దాన్నే చెప్పాడు. ద మెయిన్ బెనిఫిట్ నవ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ కనెక్టింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ద హోమ్. ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయినావు నువ్వు. ఇంట్లో నీకు ఫైబర్ నెట్ ఉంది, నువ్వు బయటికి వెళ్ళావు. బాబ్ మెటాకేవ్ ద ఇన్వెంటర్ ఆఫ్ ఈథర్నెట్. ఈథర్నెట్ని ఇన్వెంట్ చేసిన పేరు, ఈ పేరుని ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్లో మెన్షన్ చేయాలన్న, చాలా ఇంపార్టెంట్ నేమ్ ఇది. ఓకే, సరే. hypothesized that the value of a network is proportional to the square of the number of users because this is roughly the number of different connections that may be made. 1993 సంవత్సరంలో గిల్డర్ అనే అతను దీన్ని చెప్పాడు. దీని పేరే మెట్ క్లేఫ్స్ లా. సో ఇట్ హెల్ప్స్ టు ఎక్స్ప్లెయిన్ హౌ ద ట్రెమెండస్ పాపులారిటీ ఆఫ్ ఇంటర్నెట్ కమ్స్ ఫ్రమ్ సచ్. ఏం లేదన్న, ఏం లేదు. ఇది 1993 సంవత్సరంలో గిల్డర్ అనే అతను మెట్కాఫ్స్ లా అనే ఒక లాని ప్రపోజ్ చేశాడు. ఏంటంటే ఈ కంప్యూటర్ నెట్వర్క్ వల్ల ఎంత యూజ్ అనేదాన్ని చెప్తూ వచ్చాడు. అంతే కదా. ఇప్పుడు ఇప్పుడు మన యాపే చూసుకుందాం నాన్న. మన యాప్ నువ్వు ల్యాప్టాప్లో యాక్సెస్ చేసావు, dmtlogics.com యాప్లో యాక్సెస్ చేసావు నాన్న. ఓకేనా, సో నువ్వు ల్యాప్టాప్లో వెబ్సైట్లో యాక్సెస్ చేసి ఒక కోర్సు కొన్నావు. సో అదే కోర్సు నువ్వు ఫోన్ ఓపెన్ చేసావు, అదే నెంబర్తో లాగిన్ అయ్యావు, కోర్సు వస్తుందా రాదా? వస్తుంది. ఎలా వస్తుంది? ల్యాప్టాప్కి ఫోన్కి ఏదైనా కనెక్షన్ పెట్టావా? పెట్టలే కదా. కానీ ఎలా వస్తుంది? నువ్వు ల్యాప్టాప్లో కొన్ని కోర్సు, ఫోన్లో ఉన్న ఈ నెంబరు, ఈ రెండు కూడా నా సర్వర్కి కనెక్ట్ అయి ఉన్నాయి. నా దగ్గర ఒక సర్వరే ఉంది. ఆ ఒక సర్వర్కి నీ ఇన్ఫర్మేషన్, నీ ల్యాప్టాప్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది, నీ ఫోన్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. సో నువ్వు ల్యాప్టాప్లో ఏది కొన్నావో అది నీ ఫోన్లో రిప్లికేట్ చేస్తాను నేను. సో ఈ విధంగా కంప్యూటర్ నెట్వర్క్ చాలా యూజ్ అవుతుంది. రేపొద్దున్న ఈ కంప్యూటర్ నెట్వర్క్ వల్ల బిజినెస్ చాలా పెరుగుతుంది, ఇంటర్నెట్ కనెక్షన్స్ పెరుగుతాయి అని చెప్తూ వచ్చిన వాడే ఇతను గిల్డర్ అనే సైంటిస్ట్ మెట్క్లేఫ్స్ లా అని చెప్పాడు. ఓకే, ఈ కంప్యూటర్ నెట్వర్క్ అనేది చాలా యూజ్ఫుల్ అని చెప్తూ వచ్చాడు. యాక్సెస్ టు రిమోట్ ఇన్ఫర్మేషన్ కమ్స్ ఇన్ మెనీ ఫార్మ్స్. సో వేరు రకాల ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఒకే దగ్గర నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఇట్ కెన్ బి సర్ఫింగ్ ద వరల్డ్ వైడ్ వెబ్, www అని కొడుతున్నాం కదా మనం. ఏదైనా ఇప్పుడు ఫర్ సపోజ్ అమెరికాలో ఏదో జరిగింది, ఏదో ఒక విపత్తు జరిగింది, దాని గురించి తెలుసుకోవాలనుకున్నాం, గూగుల్ ఎక్కడ కొడుతున్నావు చక్కని సింపుల్గా ద యాక్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ USA అని కొడితే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మొత్తం. ఎలా వచ్చేస్తుంది? ఎక్కడో జరిగింది, అక్కడ నువ్వు కళ్ళుతో చూడలేదు, అక్కడ నీకు తెలిసినోడు లేడు, అసలు నీకు సంబంధం లేదు ఆ దేశానికి కూడా, కానీ నీకు ఎలా తెలిసిపోతుంది? సింపుల్ కంప్యూటర్ నెట్వర్క్. అవన్నీ ఒక సర్వర్స్తో కనెక్ట్ అయి ఉన్నాయి, మనం కూడా అదే సర్వర్కి కనెక్ట్ అవుతున్నాం www అని కొట్టినప్పుడు. సో అదే చెప్తూ వచ్చాడు. సో చాలా ఇన్ఫర్మేషన్ని చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనం ఎలా తెలుసుకుంటున్నాం? కంప్యూటర్ నెట్వర్క్ని బేస్ చేసుకునే. 10 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకేనా, ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇంక్లూడ్స్ ద ఆర్ట్స్, బిజినెస్, ఎవరికైనా ఎందులో అయినా నీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే కంప్యూటర్ నెట్వర్క్ బేస్ చేసుకున్నా నువ్వు ఇన్ఫర్మేషన్ తేలేవు. నువ్వు ఎన్ని బుక్స్ అని కొనగలవు? ఎంత దూరం అని వెళ్ళగలవు? ఇక్కడి నుంచి నాకు అరకు చూడాలనిపించింది, ఇంటర్నెట్లోకి వెళ్ళి అరకు వ్యాలీ అని కొడితే వచ్చేస్తుంది. సో మనం ఈజీగా ఎంత దూరమో ఎంత డిస్టెన్స్ అన్నీ తెలుసుకోవచ్చు. నువ్వు ఎంత దూరమో తెలియదు, నీకు అరకు వెళ్ళాలనుకున్నప్పుడు ఏం చేస్తావు? ఎవరికో తెలిసిన వాళ్ళకి అడగాలి, లేకపోతే ఏదో బస్ స్టాండ్కి వెళ్ళి అడగాలి, లేదా రైల్వే స్టేషన్కి వెళ్ళి అడగాలి. సో ఇప్పుడు నీకు మొబైల్ వచ్చేయడం వల్ల ఇవన్నీ ఒక కంప్యూటర్ నెట్వర్క్ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి నువ్వు ఉన్న లొకేషన్ నుంచి అరకు వ్యాలీ అని కొడితే ఎన్ని నిమిషాలకి వెళ్తావు, కారు మీద వెళ్తే ఎంత, బైక్ మీద వెళ్తే ఎంత టైం పడుతుంది, నువ్వు ఒకవేళ బస్సు ఎక్కితే ఎంత టైం పడుతుంది,
ట్రైన్ లేట్ ఉన్నాయా లేవా ఇదంతా ఎలా చెప్పేస్తాను. ఇవన్నీ కూడా ఒక కంప్యూటర్ నెట్వర్క్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సో అందువలన మాత్రమే నువ్వు ఇవన్నీ యాక్సెస్ చేయగలుగుతున్నావు. దాని గురించే చెప్పాడు. ఓకేనా. టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా. సో ఇంతవరకు మీకు సరిపోతుంది. ఓకేనా. 10 మార్క్స్ టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ 7 స్లైడ్స్ మీరు రాస్తే 10కి 10 కన్ఫామ్గా పడతాయి. ఓకేనా. సో ఏమైనా కష్టంగా ఉన్న క్వశ్చన్ చాలా ఈజీ. కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంటో తెలిస్తే నేను సొంతంగా రాసేయవచ్చు. ఓకే. ఇప్పుడు నేను ఇందాక ల్యాప్టాప్ని మొబైల్ని చెప్పాను. అందులో నీకు కోర్స్ కనిపిస్తుంది, ఫోన్లోని కోర్స్ కనిపిస్తుంది. ఎలాగా ఒక కంప్యూటర్ నెట్వర్క్ కనెక్ట్ అయింది. అదొక ఎగ్జాంపుల్ కూడా రాసుకోవచ్చు. ఓకేనా. సరే, ఫస్ట్ యూనిట్ మీకు యూట్యూబ్లోకి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ యూనిట్ని మీకు యూట్యూబ్లోకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ మీకు యూట్యూబ్లో రావు. ఫస్ట్ యూనిట్ని డెమో పర్పస్లో మీకు యూట్యూబ్లోకి ఇవ్వడం జరిగింది. సో ఈ క్లాస్ మీకు అర్థమయ్యింది అనుకోండి, ఇది మీకు నచ్చితే సో మన యాప్లోని మీరు కోర్స్ తీసుకోవచ్చు. మన యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్, ప్లేస్టోర్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసాక రిజిస్టర్ అవ్వమంటుంది. పేరు, ఫోన్ నెంబర్, మెయిల్ ఇవ్వండి. మన దగ్గర కోర్సులు వేలల్లోనే 800, 900, 1000, 1500 అంత లేదు. 59 అంతే. 59, 99 అంతకు మించి కోర్సు రూపాయి కూడా మీరు ఎక్కువ కట్టక్కలే. ఓకేనా. ప్రైస్ అంతే, అంతకు మించి ఉండదు. ఓకే. సో ఆ 59 రూపీస్ కోసం ఆలోచించొద్దు. కోర్స్ తీసుకోండి, చదవండి. మీకు అర్థమైతేనే, ఇప్పుడు నేను చెప్పిన క్లాస్ మీకు అర్థమైతేనే కోర్స్ తీసుకొని చదవండి.